బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు వామపక్ష నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్ష నేతల భేటీ ముగిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారు చర్చించామని వామపక్ష నేతలు అన్నారు. ఈ భేటీలో సిపిఐ రామకృష్ణ, సిపిఎం మధు పాల్గొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ ఫోన్ లైన్ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్ష నేతల భేటీ ముగిసినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్ష నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశం విజయవాడలోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగింది. మొత్తం సిపిఎం నుంచి, సిపిఐ నుంచి రామకృష్ణ, మధు ఇద్దరు హాజరయ్యారు. అలానే వీళ్ళంతా కూడా ముందుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ తోటి భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులతోటి సమావేశమై జనసేన వామపక్షాల మధ్య పొత్తులకు సంబంధించి ముందుగా చర్చించారు. ఆ తర్వాత డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నివాసానికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తోటి ముగ్గురు కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వామపక్ష పార్టీలని కలుపుకుని వెళ్తానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు కాబట్టి సీట్ల పంపకం అన్నది ఏ విధంగా జరగాలన్న దాని మీదే ప్రధానంగా చర్చించారు. అయితే ఇది కేవలం ప్రాథమిక దశలో జరిగిన చర్చలు మాత్రమే అంటూ కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత బయటికి వచ్చి సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ మనతో మాట్లాడారు. సంక్రాంతి తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతాం. ఆ సందర్భంగా ప్రచారంలో గాని పొత్తుల విషయంలో గాని ఏం తీసుకుంటామన్నది ఆ రోజే తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీతోటే మేము అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు వెళ్ళాం. జనసేన పార్టీతో మేము నియోజకవర్గాల్లో కూడా మా వంతుగా ప్రచారం నిర్వహించామంటూ కూడా వామపక్ష నేతలు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. ప్రస్తుతం ఇటు అధికార టీడీపీ గాని, ప్రతిపక్ష వైసీపీ గాని ఆ రెండు పార్టీల పైన ప్రజల్లో నమ్మకం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా జనసేనతో కలిసి వామపక్షాలు ముందుకు వెళ్తాయి, ఖచ్చితంగా విజయం సాధిస్తాయన్నట్టుగా ఆ ఇద్దరు నేతలు చెప్పారు. ఈ సంక్రాంతి తర్వాత మరోసారి భేటీ అయ్యి పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతాయి. ఏ పార్టీకి అంటే సిపిఐకి కానీ సిపిఎం కానీ ఎన్ని స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్న దాని మీద వీళ్ళు పెట్టే ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సింగిల్ గానే పోటీ చేస్తాం, మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీళ్ళకి అంటే వామపక్ష నేతలకు ఎన్ని సీట్లు ఇస్తారన్నది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంక్రాంతి తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ ఈ వామపక్ష నేతలతోటి సమావేశమవుతారు. అదే రోజు పొత్తులు, సీట్ల పంపకానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.